బాపట్ల నియోజకవర్గంలో గొర్రెలకు గొంతువాపు నివారణ కార్యక్రమంలో భాగంగా సుమారు 90% పైగా వ్యాక్సినేషన్ అందజేశామని బాపట్ల పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. సుమారుగా 9,000 గోట్లకు వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉండగా 8,000కు పైనే మంది రైతులు తమ పశువులకు వ్యాక్సినేషన్ వేయించారని తెలిపారు. ఈ వ్యాక్సినేషన్ ద్వారా పశువులను కాపాడుకోవచ్చని తెలిపారు. ఇంకా ఎవరైనా వ్యాక్సినేషన్ వేయించని వారు ఉంటే బాపట్ల ప్రభుత్వ వైద్యశాలకు వస్తే ఉచితంగా వ్యాక్సినేషన్ వేస్తామని తెలిపారు. కర్లపాలెం అదేవిధంగా బాపట్ల రూరల్ మండలం అదేవిధంగా బాపట్ల మున్సిపాలిటీ పరిధిలో మరి ఈ నెల పోయిన నవంబర్ 25వ తేదీ నుండి డిసెంబర్ 15వ తేదీ వరకు ఒక క్యాంపెయిన్ మోడ్లో మరి గోట్ పాక్స్ అదేవిధంగా గొంతువాపు వ్యాధికి సంబంధించి టీకాల కార్యక్రమాన్ని మరి నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా మరి మొత్తం మనకి 8,850 పశువులకి చేయాల్సి ఉండగా గొంతువాపు వ్యాధి నివారణకు సంబంధించి టీకాలు ఉచితంగా ఇవ్వాల్సి ఉండగా మనం 8,069 పశువులకి మరి ఇవ్వడం జరిగింది. అంటే సుమారుగా 91% పశువులకి మరి ఉచితంగా గొంతువాపు నివారణ టీకాలను మరి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గోట్ పాక్స్ అని చెప్పేసి ఒక జబ్బు ఉంది. అది మరి ఎంతో రైతుల గొర్రెల పెంపకందారులకి అదేవిధంగా మేకల పెంపకందారులకి మరి తీవ్ర నష్టాన్ని కలిగజేసేటువంటి ఒక ప్రాణాంతకమైన జబ్బు. దానికి సంబంధించి కూడా మనం మొత్తం 4,500 మేకలకు చేయాల్సి ఉండగా మనం ఇప్పటి వరకు 4,081 మేకలకి మరి ఉచితంగా గోట్ పాక్స్ నివారణకి టీకాలు అనేది ఇవ్వడం జరిగింది. అంటే 90% మేకలకి మరి ఉచితంగా గోట్ పాక్స్ నివారణకి టీకాలు ఇవ్వడం జరిగింది. మిగిలినటువంటి రైతు సోదరులంతా కూడా వివిధ కారణాలతోటి మరి మైగ్రేషన్ ఇక్కడి నుంచి మేపు కోసం అని చెప్పి పక్క మండలాలకి అదేవిధంగా సుదూర ప్రాంతాలకు వెళ్ళడం వల్ల మరి వాటికి చేయలేకపోయాం. అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే సమీపంలో ఉన్నటువంటి పశు వైద్యశాలను సంప్రదించినట్టయితే మరి అదే గొంతువాపు నివారణకి అదేవిధంగా గోట్ పాక్స్కి కూడా మరి నివారణకు టీకాలు అనేవి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మరి రైతు సోదరులంతా సద్వినియోగం చేసుకోవాల్సి కోరుతాము. అదేవిధంగా రాబోయే వచ్చే నెలలో జనవరి నెలలో షీప్ పాక్స్ సంబంధించి కూడా మరి మనం టీకాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పీపీఆర్ నివారణకు సంబంధించి కూడా టీకాల కార్యక్రమాన్ని మరి ఒక క్యాంపెయిన్ మోడ్లో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అది రాగానే మనం రైతు సోదరులందరికీ కూడా గొర్రెల పెంపకందారులందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.